హలో ఫ్రెండ్స్, టుడే వర్కౌట్ ఏమంటే షోల్డర్ అండ్ లెగ్ వర్కౌట్ ఈరోజు. సో షోల్డర్ అండ్ లెగ్ వర్కౌట్లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షోల్డర్తో అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. షోల్డర్ వర్కౌట్లో చూసుకున్నట్టయితే మనము 4 వేరియంట్ వర్కౌట్స్ అయితే మనం చేసుకుంటున్నాను. అంటే నేను స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో మనం ఇంటర్మీడియట్గానే చేసుకుంటున్నాను. లాట్ హెవీగా చేసుకోకుండా ఇంటర్మీడియట్గా చేసుకుంటాను. హెవీ అనేది 3rd మంత్లో నేను ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. దీంతోపాటు మనం నెక్స్ట్ ఏదైతే చూస్తున్నామో ఫస్ట్ షోల్డర్ అయిన తర్వాతనే మళ్ళీ నేను లెగ్స్ అనేది ప్రిఫర్డ్గా నేను వర్కౌట్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను డంబుల్తో స్టార్ట్ చేసుకొని దాని తర్వాత బెంచ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు దీంట్లో నేను చేయాల్సి వచ్చింది. సో ఇది కూడా సేమ్ 3x12 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 ఆల్మోస్ట్ నా వర్కౌట్స్ అన్నీ నేను హెవీగా చేసుకోకుండా, ఎందుకంటే హెవీ చేసుకుంటే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. సో దట్స్ వై ఏదైతే ఉంటుందో మనం ప్రాసెస్గా చాలా లిమిటెడ్గా చేసుకున్నది ఏదన్నా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో ఈ వర్కౌట్స్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈరోజుకి డే 51th డే అయింది టోటల్గా. నేను ఏదైతే ఉంటుందో 90 days ఛాలెంజ్లో 51 days కంప్లీట్ చేశాను. ఓవరాల్గా నా బాడీ వర్కౌట్ ఆల్మోస్ట్ 3rd month స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందో నేను క్లియర్గా నా బాడీ ఏ విధంగా లైక్ 2 monthsలో ఏ విధంగా బాడీ చేంజ్ అయిందో నేను మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే 2 months వర్కౌట్ తర్వాత ఆఫ్టర్ నా బాడీ ఎలా ఉంటుందో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ఏదైతే డేస్ ఉంటాయో చాలా పర్ఫెక్ట్గా ఎటువంటి ఇంజురీస్ లేకుండా చాలా హెల్తీగా నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను. ఐ మీన్ అంటే హెవీ లైక్ బాడీ కోసం అయితే నేను అంతలా చేయను. అండ్ ఏదైతే ప్రీ వర్కౌట్స్ ఏదైతే ఉంటుందో నేను 3rd month నుంచి తీసుకుంటాను. యాజ్ వెల్ యాజ్ నేను హోమ్లోనే లైక్ ప్రోటీన్ పౌడర్ ఏదైతే స్టార్ట్ లైక్ రా మెటీరియల్తో నేను ఏదైతే ప్రోటీన్ పౌడర్ చేసుకున్నానో అది కొంచెం నాకు బెటర్ వర్కౌట్గా అనిపిస్తుంది. సో దాంతోపాటు నేను 3rd monthలో మజిల్ బేస్ ఏదైతే ఉంటుందో నేను ప్రీ వర్కౌట్ ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బల్క్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్లోనే. సో దట్స్ వై మనం బాడీ అనేది హెవీగా కనిపించిన తర్వాత కట్స్కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ నేనైతే అదే నా టర్మ్ అండ్ పాలసీస్ అయితే నేను అదే చూసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి నేను చేసుకోకుండా 3rd month నేను యూజ్ చేస్తాను. 3rd month యూజ్ చేసేటప్పుడు ఒక వీడియో మీకు షార్ట్ లైక్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా అండ్ క్యాజువల్గా చూసుకున్నట్టయితే మనం ఇది మన షోల్డర్ వర్కౌట్లో లాస్ట్ వర్కౌట్. అంటే ఆల్మోస్ట్ మనం 4 వర్కౌట్స్ అయితే చేసుకున్నాం. సో ఇది లాస్ట్ వర్కౌట్స్. ఇది కూడా మనము సో నేను చేస్తున్నది అన్నీ 3x12 కానీ బట్ వీడియోస్లో నార్మల్గా ఒకటి చూపిస్తున్నాను. బట్ ఇప్పుడు నేను స్టార్టెడ్ ఇంటూ లెగ్ వర్కౌట్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేను 55 kilos అనేది చేయడం జరుగుతుంది. సో 55 నుంచి మళ్ళీ 60 నుంచి 65. సో ఆల్మోస్ట్ వర్కౌట్స్ ఏదన్నా కానీ పర్ఫెక్ట్గా ఇంజురీ కాకుండా. అండ్ లెగ్ వర్కౌట్ చేసుకునేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా చేయాలి. నేను ఏ విధంగా స్ట్రెచ్ చేస్తున్నాను లెగ్ అంతే బెండ్ చేయాలి. దానికన్నా ఎక్కువ బెండ్ చేస్తే ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బోన్ అనేది ఇంజురీ అవ్వడం కూడా జరుగుతుంది. లైక్ బ్రేక్ అయిపోతుంది, ఇంజురీ కూడా కాదు బ్రేక్ అయిపోతుంది. సో టోటల్గా లెగ్ అనేది కిందకి బెండ్ చేయకూడదు. యాజ్ వెల్ యాజ్గా నేను మూమెంట్ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఈ సెకండ్ టర్మ్లో మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 60 kilos అనేది లిఫ్ట్ చేస్తున్నాను. అండ్ యాజ్ వెల్గా నేను బెంచ్ అయితే చేయట్లేదు, బట్ మీకు అప్పుడు ఆ ప్లేట్స్లోనే డిఫరెంట్. ఈ మిషన్ వర్కౌట్ చేసుకున్నప్పుడు కూడా మనము లైక్ ఫ్రంట్ అనేది ఆల్మోస్ట్ 3x15, బ్యాక్ కూడా అంటే లైక్ ఫ్లిప్ అయ్యి 3x15 అయితే వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. లెగ్లో ప్రీమియారిటీగా మనం చూసుకున్నట్టయితే ఇవి చాలా కొంచెం మ్యాండేటరీ అనమాట. మనం లెగ్ వర్కౌట్స్ ఏదైతే ఉంటాయో ఇవి కొంచెం మ్యాండేటరీ మనం చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ వర్కౌట్స్ ఏదైతే ఉన్నాయో మనం ప్రిఫర్డ్గా చూసుకోవాలి. బట్ అండ్ నేను అన్ని వీడియోస్లో మీకు మెన్షన్ చేస్తూనే ఉంటాను ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వర్కౌట్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్గా మనము వామప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వామప్ ఏదైతే ఉంటుందో వామప్ అనేది కన్ఫర్మ్గా మీరు 10 to 15 minutes అనేది ఖచ్చితంగా చేయాలి. నేనైతే 100%
10-15 మినిట్స్ అనేది నా వార్మప్ లేదని జిమ్ అనేది కూడా స్టార్ట్ చేయను. ఎందుకంటే మన బాడీ అంతా అక్కడే ఎక్సైటెడ్గా ఫిట్ అయిన బాడీ మార్నింగ్ నుంచి మనం ఎంత ఏదైనా లూజ్గా చేసుకోవాలి. అండ్ ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు అయితే నాకు కొంచెం కామెడీ అనిపించింది. బట్ ఈ వర్కౌట్ కూడా మన లెగ్ కాఫ్స్ గురించి చేయడం వస్తుంది అనమాట. సో దీంట్లో ఏమంటే కొంతమంది యూట్యూబ్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్స్లో లైక్ గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు ఫీల్, అదే అబ్సల్యూట్లీ అదే వస్తుందిలేండి. బట్ ఏమో అలా అనిపించింది. సో ఫైనల్గా ఈ వర్కౌట్తో నా టోటల్ 51 డేస్ కంప్లీట్ అయ్యాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను మోర్ అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్.